హలో అండి, నేను మీ సుచరిత గట్టు. మరి ఈరోజు సండే కదండి. మరి ఇవాళ సండే స్పెషల్ స్నాక్ ఐటమ్ వచ్చేసి ఎగ్ లాలీపాప్స్ ఎలా చేయాలో చూసేద్దామా. సో ఎగ్ లాలీపాప్స్కి ముందుగా నేను ఇక్కడ 4 బిగ్ సైజ్ ఆలూస్ అండ్ 8 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నానండి. ఇలా బాయిల్డ్ ఆలూస్ ఇంకా ఎగ్స్ ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మన ఎగ్ లాలీపాప్స్కి కావాల్సిన అదర్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ పొటాటోస్, 1 tablespoon chilli flakes, 1 tablespoon jeera powder, chopped garlic, chopped onions, chopped coriander leaves, bread crumbs and ½ teaspoon salt అండి. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూస్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న ఆలూస్లో మనం చాప్డ్ గార్లిక్ వేసేయాలి. నెక్స్ట్ ఫైనల్లీ చాప్డ్ ఆనియన్స్ వేయాలి. నెక్స్ట్ ఆ తర్వాత 1 tablespoon చిల్లీ ఫ్లేక్స్, 1 tablespoon జీరా పౌడర్, ఆరిగానో హర్బ్స్ 1 teaspoon, నెక్స్ట్ చాప్డ్ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేసుకోవాలండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ½ teaspoon సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ ఆలూకి ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బ్యాటర్ అంతా రెడీ అయింది కదా. మనం ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ కట్ చేసుకున్నా పర్వాలేదు, కట్ చేసుకోకపోయినా కూడా మనం అలాగే టోటల్ ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. ఇలా అన్నీ పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనకి 2 eggs ఇలా బీట్ చేసి ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. ఈ మన ఎగ్ లాలీపాప్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ అయ్యే వరకు మన ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదామా. ముందుగా చూడండి, మన ఆలూ బ్యాటర్ ఉంది కదండి, దాన్ని ఇలా లెమన్ సైజ్ కంటే కొద్దిగా పెద్ద సైజులో బౌల్ తీసుకొని ఇలా మనం అరచేతిలో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టి ప్రెస్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ½ బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో పెట్టేసి చూడండి, ఈ ఆలూ బ్యాటర్ అంతా మన బాయిల్డ్ ఎగ్ చుట్టూ కవర్ అయ్యేలాగా ఇలా ప్రాపర్గా బైండ్ చేసుకోవాలండి. ఇలా చక్కగా ప్రెస్ చేసుకోవాలి. అన్ని వైపులా మన ఆలు బ్యాటర్ వచ్చేటట్టు ఇలా ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా షేప్ డంబెల్ షేప్ కానీ ఇలా లాలీపాప్ షేప్ వచ్చే వరకు ఇలా ప్రాపర్గా బైండ్ చేసుకోవాలండి. సో ఇలా బైండ్ చేసుకున్న ఎగ్ లాలీపాప్ని మనం ఇప్పుడు 2 eggsని బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో మన ఎగ్ లాలీపాప్ని అందులో రోల్ చేయాలండి. ఈ ఎగ్ బ్యాటర్ ఈ ఎగ్ లాలీపాప్ మీద మొత్తం ఇలా స్పూన్తో ఇలా పోయాలండి. సో అంతా ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా ఇలా పోసి జాగ్రత్తగా, ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా చేయాలండి. సో ఇలా చేశాక మనం బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఎగ్ లాలీపాప్ మొత్తం ఇలా రోల్ చేయాలండి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు కార్న్ఫ్లేక్స్ కూడా తీసుకోవచ్చు అండి. బ్రెడ్ క్రమ్స్లో చక్కగా రోల్ చేశాక మనకి ఆయిల్ హీట్ అయిపోయింది కండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు మనం అందులో డీప్ ఫ్రై చేసుకోవాలని చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయింది మనకి ఎగ్ లాలీపాప్. మనం ఒకసారి చూద్దామని ప్రాసెస్ చూడండి. ఇలా లెమన్ సైజ్ కంటే కొద్దిగా బిగ్ సైజ్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసి దాంట్లో ½ కట్ బాయిల్డ్ పెట్టేసి ఆలూ బ్యాటర్ అంతా ఎగ్ చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అంతే అండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మన ఎగ్ బీట్ చేసుకునే ఎగ్లో రోల్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. ఎంతో అట్రాక్టివ్ అండ్ వెరీ సింపుల్, పిల్లలు ఎంతగానో ఇష్టపడే ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.